ఆహ్లాదకరమైన హరిత క్షేత్రాలతో చుట్టుముట్టబడిన ఒక గ్రామంలో రాము అనే దయార్ద్రమైన రైతు నివసించేవాడు. అతనికి గంగా అనే అందమైన తెల్ల ఆవు ఉంది. గంగా సాధారణ ఆవు కాదు, ఆమె తెలివైనది, ప్రేమలతో నిండినది, తల్లిగా అపారమైన మమత కలిగినది. ఇటీవల గంగా ఒక చిన్న కూనకు జన్మనిచ్చింది. ఆమె పేరు చిన్ని. చిన్ని పుట్టినప్పటి నుండి గంగా తన కూతురిని ఎప్పటికీ తన చూపు దూరం చేయలేదు. ఆమె చక్కగా లెక్కించేది, ముద్దుగా తాకేది, ఎప్పుడూ ఆమెకు రక్షణ కల్పించేది. గంగా మరియు చిన్నీకి విడదీయరాని బంధం ఉండేది. చిన్ని తన తల్లిని ఎక్కడికైనా అనుసరించేది. ఆమె నీరు తాగే నది తీరానైనా లేదా పచ్చిక బయళ్లలో మేతమేస్తున్నా. గ్రామస్థులు కూడా తల్లి, పిల్లల మధ్య ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు రాము పొలంలో పనిచేస్తుండగా ఇద్దరు దొంగలు, రవి మరియు శంకర్, ఆ గ్రామం ద్వారా ప్రయాణించారు. వారు ఆవుగోడలో ఉన్న గంగాను, చిన్నీని గమనించారు. ఈ కూన బాగా బలంగా, ఆరోగ్యంగా ఉంది. దీన్ని దొంగిలించి మార్కెట్లో అమ్మితే చాలా డబ్బు వస్తుంది అని రవి కపటంగా చెప్పాడు. ఆ రాత్రి వెన్నెల కాంతిలో మిగతా గ్రామస్థులు ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ దొంగలు సావధానంగా ఆవుగోడలోకి దొంగచాటివచ్చారు. గంగా ఆ రోజంతా అలసిపోయి నిద్రిస్తుండగా చిన్ని ఆమె పక్కనే మేల్కొని ఉంది. దొంగలు నిశ్శబ్దంగా కూనను ఎత్తుకున్నారు. చిన్ని భయంతో చిన్నగా మురిగింది, కాని వారు వెంటనే ఆమె నోటిని ముట్టడించారు. గంగా తన నిద్రలో కదిలింది. ఆమె కళ్ళు మూసే ఉన్నా ఏదో తప్పుగా ఉందని అనిపించింది. తల్లికి తన బిడ్డ ప్రమాదంలో ఉందనే భావన సహజంగా కలుగుతుంది. ఆమె ఒక్కసారిగా మేల్కొని చుట్టూ చూసింది. చిన్నీ కనిపించలేదు. ఒక్కసారిగా గంగా భయంతో ఉలిక్కిపడి ఊగిపోయింది. ఆమె ఎక్కడా చిన్నీని కనుగొనలేకపోయింది. వెంటనే ఆమె గట్టిగా మురిగింది. గంగా గుండె పగిలిపోతున్నంత పని. ఆమె అరుపులు మిగతా జంతువులను, రామును కూడా నిద్రలేపాయి. రాము ఆవుగోడ వైపుకు పరుగెత్తాడు. కాని అప్పటికే గంగా తన కూన గంధాన్ని అనుసరించి బయటకు దూసుకెళ్ళింది. దొంగలు గ్రామం అంచున ఉన్న అడవిని చేరుకున్నారు. అయితే అప్పటికే వారు వెనుక భారీ అడుగుల శబ్దాన్ని వినిపించారు. తిరిగి చూసినప్పుడు తల్లి గంగా ఉగ్రరూపంలో తమ వైపు వస్తుండటాన్ని చూసి అవాక్కయ్యారు. గంగా కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడిపోయాయి. కొమ్ములు ముందుకు చూపించి భీకరంగా పరిగెడుతుంది. ఆమె ఈ గ్రామంలోని మృదువైన ఆవు కాదు. ఇప్పుడు ఆమె ఒక తల్లి, తన బిడ్డ కోసం పోరాడుతున్నది. భయంతో రవి, శంకర్ ఒక్కసారిగా గబుక్కున లేచి, ఆవు మామూలుగా లేదు. ఏమి చేద్దాం అని భయపడుతూ అన్నారు. పరిగెత్తు అని శంకర్ అరవగానే చిన్నీని భయంతో వదిలేశారు. అయితే గంగా వారిని పారిపోనీయలేదు. ఆమె ముందు వారిని అడ్డుకుని గుర్రున వాయిస్తూ తన తల ఊపి వారిని భయాందోళనకు గురిచేసింది. రవి భయంతో నేలకూలాడు. శంకర్ పారిపోవడానికి ప్రయత్నించాడు, కాని గంగా అతనిని వెంటాడి రాళ్లపైకి పడేశారు. ఆ శబ్దం విని రాము మరియు మిగతా గ్రామస్థులు లాంతర్లు పట్టుకుని అక్కడికి చేరుకున్నారు. దొంగలను చూసి గ్రామస్థులు ఆగ్రహంతో వారిని పట్టుకున్నారు. ఈ దొంగలు చిన్నీని అపహరించడానికి ప్రయత్నించారు అని రాము కోపంతో అన్నాడు. గ్రామస్థులు వారిని గ్రామ పెద్దకు అప్పగించారు. అతను వారికి తగిన శిక్ష విధించాడు. గంగా తన చిన్న చిన్నీని ముద్దుగా నాకుతూ ఆమె భయాన్ని పోగొట్టింది. చిన్నీ తన తల్లిని ముద్దాడుతూ ఆనందంగా మోయసాగింది. గ్రామస్థులు గంగాను గౌరవంతో చూశారు. ఈమె ఓ సాధారణ ఆవు కాదు, తల్లి. తన పిల్ల కోసం పోరాడిన ధైర్యవంతురాలు. ఆ రోజునుంచి గ్రామం మొత్తం గంగాకు మరింత గౌరవం ఇచ్చింది. రాము కూడా ఆమెను మరింత ప్రేమతో చూసుకునేలా మారాడు. గంగా, చిన్ని ఇద్దరూ ఆనందంగా గ్రామంలో జీవిస్తూ తల్లి ప్రేమకు ఎల్లలు లేవని, అది మనిషైనా జంతువైనా తల్లి ప్రేమ అత్యంత పవిత్రమని నిరూపించాయి. నీతి: తల్లి ప్రేమ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనది. తన బిడ్డను రక్షించేందుకు తల్లి ఎలాంటి ప్రమాదాన్ని అయినా ఎదుర్కొంటుంది.